హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మానసాస్ మ్యాజిక్స్. థంబ్నెయిల్ ఆల్రెడీ చూసుంటారు కదా. సో షిరిడీ వెళ్తున్నాము నేను మా హస్బెండ్ ఇద్దరికీ. అనుకోకుండా ఒకరోజు ఫ్రీ టైం దొరికింది. సో ఫ్రీగానే ఉన్నాం కదా, ఎటైనా వెళ్దాము అని. యాక్చువల్లీ షిరిడీ వెళ్ళి ఆల్మోస్ట్ నేను వెళ్ళి 10 ఏళ్ళు దాటిపోయింది. మా ఆయన వెళ్ళి అయితే ఆల్మోస్ట్ 20 ఏళ్ళు దాటిందట. సో వెళ్దాము అనుకొని బయలుదేరామన్నమాట. ఈ ఎస్విఆర్ ట్రావెల్స్ బస్ బుక్ చేసుకున్నాము, స్లీపర్. బాగుంది, కంఫర్టబుల్గా బస్ అయితే. మేము సో హైదరాబాద్ నుంచి షిరిడీ స్టార్ట్ అవుతున్నాము. మియాపూర్లో బస్ ఎక్కామన్నమాట. సో బిఫోర్ వీ కంటిన్యూ ద వీడియో, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎండింగ్ వరకు వీడియోని చూడడం మర్చిపోవద్దు. మధ్యలో ఒక చోటైతే డిన్నర్ కాపారు. మేము ఇంట్లోనే తొందరగా డిన్నర్ చేసేసి స్టార్ట్ అయిపోయాము, బయట తినదలుచుకోలేదు. ఒక టీ అయితే తాగేసి మళ్ళీ మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసేసాము షిరిడీకి. నెక్స్ట్ డే మార్నింగ్ 6:30కి మేము షిరిడీకి రీచ్ అయిపోయామండి. సో ఈ ట్రావెల్స్ ఉంది కదా, ఎస్విఆర్ ట్రావెల్స్ బస్సు ఏదైతే వచ్చామో అదే ట్రావెల్స్ వాళ్ళది హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఎస్విఆర్ హోటల్. సో అందులోనే స్టే చేసాము. రూమ్ బాగుంది, కంఫర్టబుల్గా. ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ అయిపోయి మేము వెంటనే రెడీ అయ్యి మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇక్కడ హరే కృష్ణ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. మా దర్శన్ స్లాట్ వచ్చి 12 o'clock ఉందండి. మేము మధ్యాహ్న హారతి 12 to 12:30 జరిగే హారతి టికెట్ మేము బుక్ చేసుకున్నాము. సో ఈ లోపలైతే బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని వచ్చాము. మా ఆయన సాత్వికంగా ఎప్పట్లాగే ఇడ్లీ వడ తీసుకున్నారు. నేనేమో సరే నార్త్ ఇండియా వచ్చాం కదా, సో అక్కడి స్పెషల్ ట్రై చేద్దామని పూరీ భాజీ తిన్నాను. బాగున్నాయి రెండు కూడా, టేస్ట్ వైజ్గా చాలా బాగున్నాయి. మీకు టెంపుల్కి వెళ్ళే రూట్లోనే ఇక్కడ ఇది కనిపిస్తుందండి, బాబా విగ్రహం ఇట్లా నీళ్లు పోస్తున్నట్టుగా ఇది కనిపిస్తుంది, ఒక స్టాచ్యూ. సో అక్కడ ఒక చిన్న పార్క్ లాగా అరేంజ్ చేశారు. సరదాగా చాలామంది వచ్చి కాసేపు అక్కడ రిలాక్స్ అవుతున్నారు. మేము కూడా వెళ్ళాము ఆ పార్క్ లోపలికి, చూసాము కాసేపు, ఫొటోస్ అవి తీసుకున్నాము. నేను 10 ఏళ్ల క్రితం వచ్చానండి షిరిడీకి. అప్పుడు మా పేరెంట్స్ తోటి వచ్చాను. అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు. అప్పుడైతే ఈ పార్క్ ఇవి, ఈ స్టాచ్యూ ఇవేమీ లేవు. అప్పటికి ఇప్పటికీ చేంజ్ నేను గమనించిన దాంట్లో నెంబర్ ఆఫ్ హోటల్స్ ఎక్కువైపోయాయి అండ్ రెస్టారెంట్స్ ఎక్కువైపోయాయి. అంటే ఇక్కడ స్టే చేయడానికి వచ్చిన వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట హోటల్స్. ఇంకా తెలుగు యాత్రికులు ఎక్కువ కాబట్టి సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి. మన సౌత్ ఇండియన్ మీల్స్ కానీ, టిఫిన్స్ కానీ, పంజాబీ ధాబాస్ ఉన్నాయి, అండ్ రాజస్థానీ ఫుడ్ కానివ్వండి, అంతెందుకు మనకి థాయ్, చైనీస్ కూడా దొరుకుతుంది ఇక్కడ. అన్ని రకాల ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ పార్క్ పక్కనే ఇలా ఒకటి అరేంజ్ చేశారు, ఐ లవ్ సాయిబాబా అని చెప్పేసి ఒక ఫోటో స్పాట్ లాగా ఒకటి పెట్టారు. ఇది కూడా నేను వచ్చినప్పుడు లాస్ట్ టైం లేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద అట్రాక్షన్స్ అని చెప్పచ్చు షిరిడీలో. మేము ఓన్లీ 1 day కోసం షిరిడీకి వచ్చామండి. మార్నింగ్ దిగి నైట్ వెళ్ళిపోవడం అంతే. సో ఇక్కడ
బాబా దర్శనం నేను ఆల్రెడీ చెప్పినట్టు 12 to 12:30 మధ్యాహ్న హారతి టికెట్ బుక్ చేసుకున్నాము. ఆ టైంలో హారతి ఇచ్చేటప్పుడు మనం బాబా దర్శనం చేసుకోవచ్చు. అండ్ లోపలికి వెళ్ళేటప్పుడు మనకి మొబైల్స్ అలౌ చేయరు. ఇక్కడ లాకర్లో మొబైల్ పెట్టేసి చెప్పులు అవన్నీ అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. బాబా ఎలా ఉంటారు లోపల అనేది మీ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఫోటో ఇంక్లూడ్ చేస్తున్నాను. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం తర్వాత మళ్ళీ మేము మా మొబైల్స్ తీసేసుకొని షిరిడీలో చూడాల్సిన మరొక ఇంపార్టెంట్ ప్లేస్ ద్వారకమాయి. సో ఇక్కడ కూడా వెళ్ళాము. మీ అందరికీ తెలుసు బాబా తన లైఫ్లో ఎక్కువ టైం గడిపారు ద్వారకామాయిలో ఉండేవాళ్ళు. సో ఆయన కూర్చొనే ప్లేస్ అదంతా కూడా మనం చూడొచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా బాబా ఫోటో. సో అక్కడ బాబా చాలా ఏళ్ళు నివసించారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి చావడి. సో ఈ ద్వారకామాయి, చావడి 2 ప్లేసెస్లో బాబా చాలా టైంని స్పెండ్ చేసేవాళ్ళు. సో అది కూడా మేము విజిట్ చేసాము. ఆ తర్వాత మేము ఒక పంజాబీ రెస్టారెంట్కి వచ్చాము. పనీర్ అండ్ బటర్ రోటీ ట్రై చేసాము. చాలా బాగుంది. ఆబ్వియస్లీ మనకి నార్త్ ఇండియాలో మనకి ఇక్కడికంటే ఇలా పనీర్ కర్రీస్ కానీ రోటీస్ కానీ అక్కడే ఇంకా బాగుంటాయి. ఆ తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న షాపింగ్ చూద్దామని వచ్చాము. ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా షాప్స్ చూడడం నాకు చాలా ఇష్టము. షిరిడీలో ఎక్కువ ఏం దొరుకుతాయంటే చూస్తున్నారు కదా, ఇలా బాబా విగ్రహాలు రకరకాల సైజెస్లో రకరకాల కలర్స్లో మనకి దొరుకుతాయి. అండ్ స్వీట్స్ కూడా ఇక్కడ అంటే లైక్ పేడ ఇక్కడ చాలా ఫేమస్. మీరు కావాలంటే తీసుకోవచ్చు. మంచి క్వాలిటీ పేడ దొరుకుతుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి. ఇంకా చాలా చాలా మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు. మేము కూడా కాసేపు షాప్స్ చూసాము. మేమైతే ఏం కొనలేదండి. ఐ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ నెసెసరీ. మేము కొంచెం స్వీట్స్ అవి తక్కువే తింటాము కాబట్టి స్వీట్స్ కూడా తీసుకోలేదు. దీని తర్వాత మేము ఓల్డ్ షిరిడి అనే ఒక ప్లేస్కి వెళ్ళామండి. హెరిటేజ్ విలేజ్ అంటారు దాన్ని. సో అక్కడ ఏంటంటే బాబాకి సంబంధించిన గుర్తులు, బాబా ఎలా ఉండేవాళ్ళు, అసలు బాబా కాలంలో మనుషులు వాళ్ళ పద్ధతులు ఇవన్నీ కూడా చక్కగా రీక్రియేట్ చేసి ఉంచారు. సో అక్కడికి వెళ్ళడం జరిగింది మేము. సో చూస్తున్నారు కదా, యాక్చువల్లీ దీనికి ఎంట్రీ టికెట్ ఉంటుందండి. టికెట్ తీసుకొని మనం స్టార్ట్ అవ్వాలి. ఇలా పాత రోజుల్లో మనుషుల జీవన విధానం, వాళ్ళ వృత్తులు, వాళ్ళ పని ఇవన్నీ ఎలా ఉండేవి ఏంటి అనేది మనం ఇక్కడ క్లియర్ కట్గా మళ్ళీ ఒకసారి పాత రోజుల్లోకి వెళ్ళి మనం ఎలా ఉండేది అప్పట్లో అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ సీన్ని మనము చాలా ఫొటోస్లో చూసి ఉంటాము. అండ్ బాబాకు సంబంధించిన సినిమాలు మన తెలుగులో రిలీజ్ అయిన సినిమాల్లో కూడా ఇలా మనం చూసి ఉంటాం. ఇలా బాబా చుట్టూ కొంతమంది ఆయనని ఊరేగింపుగా తీసుకెళ్ళడం, ఇలాంటి సీన్స్ చాలా బాగా రీక్రియేట్ చేశారు ఇక్కడ. చెప్తున్నాను కదా, హెరిటేజ్ విలేజ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ షిరిడి. ఎంట్రీ టికెట్ 150 అనుకుంటాను, సరిగ్గా గుర్తులేదు, 125 or 150 అనుకుంటాను. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా
మహిళలు అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ చీరలు కానివ్వండి, బాబా భిక్షాటన చేసే రోజుల్లో అవన్నీ కూడా చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మనకి ఇక్కడ హైదరాబాద్లో శిల్పారామంలో కూడా ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుంది. సో విలేజ్లో ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు కదా. సో సేమ్ అలాగే షిరిడీలో కూడా మనం ఈ పాతకాలంలో ఇళ్ళు ఎలా ఉండేవి, మనుషులు, వాళ్ళ జీవన విధానం, వారి బట్టలు, వారి వంట, ఇవన్నీ కూడా మనం దగ్గరుండి చూడొచ్చు అన్నమాట. మనం స్టోరీస్లో చదివి ఉంటాము, సినిమాల్లో చూసుంటాం బాబా ఇలా అందరికీ చక్కగా వండి వడ్డించేవారు అనేది. సో అది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఎవరికైనా ఏదన్నా దెబ్బ తగిలితే కూడా బాబా ఎలా వైద్యం చేసేవాళ్ళు, ఆ మూలికలు అవన్నీ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి అసలు స్కూల్స్ ఎలా ఉండేవి పాతకాలంలో, మాస్టర్లు, పిల్లలు. నిజంగా అది చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా అనిపించిందో, హాయిగా అనిపించింది. అండ్ ఇలా అప్పట్లో ఊళ్ళల్లో పంచాయతీలు అవి పెట్టేవాళ్ళు కదా. సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాట్లాడడం, దాన్ని సాల్వ్ చేసుకోవడం, అలాంటి సీన్ని కూడా ఇక్కడ చక్కగా రీక్రియేట్ చేశారు. అలాగే బాబా చివరి రోజులు ఎలా గడిపారు అనేది కూడా ఇక్కడ చూడొచ్చు. బాగుందండి. ఓవరాల్గా హెరిటేజ్ విలేజ్ బాగుంది. మెయింటెనెన్స్ ఓకే, ఇంకా బాగా చేయొచ్చు. చూస్తున్నారు కదా. అండ్ పాతకాలంలో సంత మార్కెట్ ఎలా ఉండేది అనేది కూడా ఇక్కడ మనకు చూపించారు. అండ్ అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే లిటరల్గా ఈ ప్లేస్లో కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయండి నాకు. తల్లిగారింటికి వచ్చిన కూతురు మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిపోతూ ఉంటుంది. తన చేతిలో చీర, కొబ్బరికాయ అవి చూస్తున్నారు కదా. మళ్ళీ వెళ్ళిపోతుంటే అమ్మ సాగనంపుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అది చూస్తే నిజంగా నాకు ఏ కాలంలో అయినా ఎక్కడైనా అమ్మ అమ్మే కదా, అమ్మ ప్రేమ ఎంత గొప్పది అనిపించింది. డే టు డే లైఫ్లో బిజీగా ఉంటూ మేము పల్లెటూళ్ళకు వెళ్ళలేము, మా వాళ్ళు ఎవరు అక్కడ లేరు, సో విలేజ్కి వెళ్ళే పరిస్థితి మాకు లేదు అని అనుకున్న వాళ్ళు ఇలా షిరిడీలో ఉన్న హెరిటేజ్ విలేజ్ కానివ్వండి, హైదరాబాద్లో ఉన్న శిల్పారామం కానివ్వండి, ఇంకా ఎక్కడైనా మీకు తెలిసి ఇలా ఏమైనా విలేజ్ బ్యాక్గ్రౌండ్ సెటప్ ఉన్న ప్లేసెస్ ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే అసలు పూర్వకాలంలో ఎలా ఉండేది, మనుషులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ జీవన విధానం ఏంటి, వాళ్ళు ఏం కట్టుకునేవాళ్ళు, ఏం తినేవాళ్ళు, వాళ్ళ పనిముట్లు ఏంటి, ఇవన్నీ మనకు తెలుస్తాయి. ఎందుకంటే మన తాత ముత్తాతలు కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదండి. సో ఇట్స్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసుకోవడం. ఎందుకంటే రేపు మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనం ఎలా ఉన్నామో తెలుసుకుంటారు కదా. సో తప్పులేదు. అండ్ నేను పర్టికులర్గా నా మెంటాలిటీ ఏంటంటే కాస్త పల్లెటూళ్ళకి, పల్లెటూరి వాతావరణం అండ్ నేచర్కి దగ్గరగా ఉండే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను చాలా హీల్ అయిపోతాను, చాలా మనశ్శాంతిగా ఉంటుంది నాకు. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా నేను మాట్లాడుతున్నప్పుడు చాలామందికి ఇలాంటి మెంటాలిటీ ఉంటే మాత్రం తప్పకుండా నేను చెప్పేదానికి రిలేట్ అవుతారు. సో పల్లెటూళ్ళకి ఆర్ నేచర్కి దగ్గరున్న ప్లేసెస్కి వెళ్తే మాత్రం నేను చాలా ప్రశాంతంగా ఉంటాను, చాలా హీల్ అవుతాను. అండ్ ఈ హెరిటేజ్ విలేజ్లో మనకు మ్యాజిక్ షో అండ్ పప్పెట్ షో కూడా ఉంటుందండి. తోలు బొమ్మలాట అంటారు కదా. సో అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు ఇక్కడ. అండ్ మేము
బ్యాక్ మా రూమ్కి స్టార్ట్ అయిపోయాము. ఈరోజు నైటే మాకు మళ్ళీ రిటర్న్ జర్నీ ఉంది. వచ్చేటప్పుడు బస్సులో వచ్చాము కానీ రిటర్న్ మాత్రం ట్రైన్ బుక్ చేసుకున్నామండి. ఎందుకంటే టువర్డ్స్ షిరిడి వచ్చేటప్పుడు బస్సులో కొంచెం రోడ్ బాగాలేదు, బస్సు బాగా ఎత్తేసిందనమాట. సో అందుకే మేము రిటర్న్లో కంఫర్టబుల్గా ఉంటుందని ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఎవరైనా షిరిడీలో 2 డేస్ ఉండాలనుకుంటే వాళ్ళకు కూడా యాక్చువల్లీ త్రయంబకేశ్వర్, నాసిక్, శనిసింగనాపూర్ ఇలాంటి ప్లేసెస్ చూడొచ్చు. అయితే మేము ఓన్లీ షిరిడీకే వచ్చి రిటర్న్ అయిపోయాము. సో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్తో త్వరలో మళ్ళీ కలుస్తాను. బాయ్.